హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక కథలోకి వెళ్దామా? గోపాలపురం అనే గ్రామంలో రామయ్య అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు రమ. భర్తకి చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని పనుల్లో సహాయం చేస్తుంది. వారికి దుర్గా అనే ఒక కూతురు కూడా ఉంది. రామయ్య పేదవాడైన గుణంలో చాలా గొప్పవాడు. తన తరాల నుంచి వచ్చే పౌరహిత్యాన్ని వదలకుండా తాను కూడా అదే కొనసాగించేవాడు. ఊర్లోని శుభకార్యాలకు వెళ్ళి వాళ్ళు ఇచ్చినంత పుచ్చుకునేవాడు. ఇంటి ఖర్చులకి కొంత మొత్తం పోగా మిగిలింది తన భార్య రమకు ఇచ్చి దాచిపెట్టమని చెప్పేవాడు. రామయ్యకు ఊళ్ళో చాలా మంచివాడనే పేరు ఉంది. అలా కొంతకాలం గడిచింది. పరిస్థితులు తారుమారయ్యాయి. ఆ ఊళ్ళో సరిగా వర్షాలు పడకపోవడంతో కరువు విలయ తాండవం చేసింది. పంటలు సరిగా పండక భూమిలు బీటలు వారాయి. విపరీతమైన కరువు వల్ల ఆ ఊరి జమీందారు పెళ్లి పేరంటాలు ఆర్భాటంగా జరిపించొద్దని దండోర వేయించాడు. పోను పోను రామయ్యకు పని దొరకడం చాలా కష్టంగా మారిపోయింది. దాచుకున్న సొమ్ముతోనే కొంతకాలం వెళ్ళబుచ్చుతూ ఉండేవారు. ఒకరోజు రమ రామయ్యతో ఇలా అంది, ఏమండి, మనం ఇలా కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. వేరే ఊరికెళ్ళి ఏదైనా పని చేసుకుందాం. పరిస్థితులన్నీ కుదుట పడ్డాక మళ్ళీ ఇక్కడికి రావచ్చండి అని రమ అనడంతో రామయ్య సరేనన్నాడు. ఊర్లో దొంగల భయం వల్ల కష్టపడి సంపాదించిన సొమ్ములో కొంత మొత్తం దారి ఖర్చులకు ఉంచుకొని మిగతాది ఒక సంచిలో మూటగట్టి ఆ ఊరిలో వ్యాపారి అయిన పాపయ్య దగ్గరికి వెళ్ళాడు. పాపయ్య ఊరిలో చాలా ధనవంతుడు. వడ్డీ వ్యాపారం చేసి బాగా సంపాదించాడు. రామయ్య పాపయ్యతో ఇలా అన్నాడు, అయ్యా, కరువు వల్ల నాకు ఈ ఊరిలో పని దొరకడం చాలా కష్టంగా ఉంది. బ్రతుకు తెరువు కోసం నేను కుటుంబంతో సహా వేరే ఊరికి వెళ్తున్నానయ్యా. నా దగ్గర కొంత సొమ్ము ఉంది. దీన్ని మీ దగ్గర దాచి ఉంచండి అయ్యా. నేను మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు దీన్ని తీసుకుంటాను. నీ సొమ్ము దాచిపెడితే నాకేమొస్తుంది? నా డబ్బు నీ దగ్గర ఉంచుకున్నందుకు నేను మీకు కొంత సొమ్మునిస్తానయ్యా అని అనడంతో పాపయ్య సరేనన్నాడు. తన వెంట తెచ్చిన డబ్బుల సంచిని పాపయ్యకిచ్చి రామయ్య అక్కడి నుంచి బయలుదేరాడు. రామయ్య కుటుంబంతో సహా ఆ ఊరిని విడిచి వెళ్ళిపోయాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. కరువు బారిన పడ్డ గ్రామంలో విస్తారంగా వర్షాలు పడడంతో మళ్ళీ పూర్వ వైభవాన్ని తిరిగి పొందింది. రామయ్య కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి తన గ్రామానికి చేరుకున్నాడు. ఇంటికి వెళ్ళిన రామయ్య తన భార్యతో ఇలా అన్నాడు, రమా, నేను వెళ్ళి పాపయ్య గారి దగ్గర డబ్బుల సంచి తీసుకొస్తాను అని చెప్పి పాపయ్య ఇంటికి వెళ్ళి అతనితో ఇలా అన్నాడు, అయ్యా, ఇన్ని రోజులు పని కోసం దేశాలు పట్టుకొని పోయాను. ఈరోజే ఇక్కడికి తిరిగి వచ్చాను. మీకు నేనిచ్చిన డబ్బు మూటను తిరిగిస్తే తీసుకొని వెళ్ళిపోతానయ్యా. బా, ఇన్ని రోజులు ఈ డబ్బు మూటని దాచలేక సచ్చాననుకో అని డబ్బుల మూటని తెచ్చి రామయ్యకిచ్చాడు. ఇంటికి వెళ్ళి డబ్బుల మూటని తెరిచి చూస్తే అందులో గులకరాలున్నాయి. అది చూసి రామయ్య ఆశ్చర్యపోయాడు. తనని పాపయ్య మోసం చేశాడని గ్రహించి పాపయ్య ఇంటికి వెళ్ళి ఇలా అన్నాడు, అయ్యా, నేను మీకు డబ్బు మూటను ఇస్తే మీరు పొరపాటున నాకు గులకరాలున్న మూటనిచ్చారు. దయచేసి నా మూటను నాకు ఇవ్వండి అయ్యా. నేను వెళ్ళిపోతాను. ఏంటి, నీకు మతుండే మాట్లాడుతున్నావా? నువ్విచ్చిన సంచిని నేను నీకు తిరిగిచ్చాను. అసలు అందులో ఏముందో నాకేం తెలుసు? నీకు అంతగా నా మీద అనుమానం ఉంటే నాకు మూట ఇచ్చినప్పుడే విప్పి చూపించాల్సింది. నేను ఈ ఊర్లో పేరు ప్రఖ్యాతులు గలవారని. నాకు నీ డబ్బు తీసుకోవాల్సిన పని లేదు. రాళ్ళు ఉన్న మూటని నా దగ్గర ఉంచి డబ్బుల మూటనిచ్చానని చెప్పి నన్నే మోసం చేయాలని చూస్తావా? అయ్యా, ప్రేద బ్రాహ్మణుడైనా నన్ను మోసం చేయడం నీకు తగదు. దయచేసి నా డబ్బులు నాకు ఇవ్వండి అయ్యా.
ఏంటి, నీకు ఒకసారి చెప్తే అర్థం కావడం లేదా? నువ్వు నాకు డబ్బులు సంచి ఇచ్చావని రుజువేమిటి? నీకు ఒక్క పైసా కూడా ఇవ్వను. నీ దిక్కున్న చోట పోయి చెప్పుకోపో. రామయ్యకు ఏం చేయాలో అర్థం కాక బాధగా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరాడు. ఖాళీ చేతులతో వచ్చిన భర్తను చూసి రమ ఇలా అంది, ఏమండి, ఏం జరిగింది? పాపయ్య డబ్బులు ఇచ్చాడా అని రమ అడగడంతో రామయ్య జరిగిందంతా వివరించాడు. మీరేం బాధపడకండి, అది మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము. అది ఎక్కడికి వెళ్ళినా తిరిగి మన దగ్గరికే వస్తుంది. మీరెళ్ళి జమీందారు గారిని కలిసి ఈ విషయం చెప్పండి అని భార్య సలహా ఇచ్చింది. రామయ్య వెళ్ళి ఆ ఊరి జమీందారుని కలిసి జరిగిందంతా వివరించాడు. అది విన్న జమీందారు పాపయ్యను పిలిపించాడు. ఇరువురు వారి వాదనలను వినిపించారు. డబ్బులిచ్చానని రామయ్య, ఇవ్వలేదని పాపయ్య చెప్పడంతో వారిద్దరి మధ్య మూడో వ్యక్తి ఎవరు లేకపోవడంతో ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో జమీందారు గారికి అర్థం కాలేదు. అతను ఆ ఊరిలో ఎన్నో క్లిష్టమైన సమస్యలు పరిష్కరించాడు, కానీ ఇటువంటి సమస్య ఎప్పుడు ఎదురవ్వలేదు. బాగా ఆలోచించి వారితో ఇలా అన్నాడు, రేపు మీరు మీ భార్యలతో ఊరి అవతల ఉన్న చెరువు దగ్గరకు వస్తే మీలో ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో నేను తెలుస్తాను అని జమీందారు గారు అనడంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. జమీందారు రాత్రంతా బాగా ఆలోచిస్తే ఒక ఉపాయం తట్టింది. మరుసటి రోజు ఉదయం జమీందారు గారు ఊరి అవతల ఉన్న చెరువు దగ్గరకు చేరుకున్నాడు. రామయ్య మరియు పాపయ్య ఇద్దరూ అక్కడికి చేరుకున్నారు. ఏం జరుగుతుందో అందరూ ఉత్కంఠగా ఎదురు చూడసాగారు. జమీందారు 2 పెద్ద గంపల్ని తెప్పించి వారిద్దరిని ఉద్దేశించి ఇలా అన్నాడు, మీరిద్దరూ ఈ గంపల్ని మీ తల మీద పెట్టుకొని అక్కడ దూరంగా ఉన్న మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఇక్కడికి మళ్ళీ ముందు ఎవరు చేరుకుంటారో వాళ్ళే విజేత, వాళ్ళే నిజాయితీ పరులు, వాళ్ళు చెప్పేదే నిజం, ఓడిపోయే వాళ్ళు శిక్షించబడతారు అని చెప్పడంతో చేసేది ఏమీ లేక వాళ్ళిద్దరూ పోటీకి సిద్ధమయ్యారు. ఇద్దరు గంపలు తలపైన పెట్టుకొని బయలుదేరారు. పాపయ్య తన భార్యతో ఇలా అన్నాడు, ఈ జమీందారు ఈ బుట్టలో ఏం పెట్టాడో ఏమో, ఇంత బరువుగా ఉంది అని పాపయ్య అనడంతో మనకెందుకొచ్చిన ఈ కర్మ, ఈ బరువు మోయాల్సిన కర్మ మనకేంటి? మీరు వాళ్ళ డబ్బులు తీసుకోకుండా ఉన్నట్లయితే మనకి బాధ ఉండేది కాదు కదా. ఆ పేద బ్రాహ్మణుడి ఉసురు మనకు తగులుతుంది. బా, కాసేపు ఓపిక పట్టవే, పోటీలో మనమే గెలుస్తాం. అప్పుడు రామయ్యకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వనవసరం లేదు. ఇక మరోపక్క రామయ్యతో తన భార్య రమ ఇలా అంది, మన డబ్బులు పోయినాయి, మళ్ళీ మనకి పరీక్ష ఏమిటండి? రమా, మనం ఇప్పుడు ఈ పోటీ నుంచి తప్పుకుంటే తప్పు చేసిన వాళ్ళమవుతాం. ఆ దేవుడి మీద భారం వేసి ముందుకు వెళ్దాం. కాసేపటికి పోటీ ముగిసింది. పాపయ్య రామయ్య కంటే ముందు తిరిగి వచ్చాడు. ఆ తర్వాతే రామయ్య వచ్చాడు. ఇద్దరు గంపల్ని కిందకు దించారు. పాపయ్య పోటీలో గెలిచాడని మురిసిపోసాగాడు. రామయ్యేమో విచారంలో మునిగిపోయాడు. ఇంతలో జమీందారు బొట్టలపైన ఉన్న గొడ్డల్ని తొలగించాలని సూచించాడు. బొట్టలపై గొడ్డల్ని తొలగించగానే పాపయ్య బుట్టలో నుంచి అతని కొడుకు బయటకు వచ్చి ఒక కాగితాన్ని జమీందార్కి ఇచ్చాడు. అలాగే రామయ్య గంపలో నుంచి అతని కూతురు బయటకు వచ్చి ఒక కాగితాన్ని జమీందార్కి ఇచ్చింది. పాపయ్యకి రామయ్యకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ 2 కాగితాలను చూసిన జమీందారు ఇలా అన్నాడు, మీరిద్దరూ ఇక్కడికి రాకముందే పాపయ్య ఎత్తుకు వెళ్ళే గంపలో అతని కొడుకుని, రామయ్య గంపలో అతని కూతుర్ని రహస్యంగా దాంకోమని చెప్పాను. వాళ్ళకి ఒక కాగితం ఇచ్చి మీరిద్దరూ గంపని ఎత్తుకు వెళ్ళేటప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారో రాయమని చెప్పాను. చిన్నపిల్లలు దేవుడితో సమానం కదా. మూడో వ్యక్తి లేనప్పుడు మీరేం మాట్లాడుకుంటున్నారో వాళ్ళు అదే రాశారు. ఇప్పుడు తప్పు చేసింది ఎవరో తేలిపోయింది.
పాపయ్య తన వక్కబుద్ధితో రామయ్యను మోసం చేయడానికి ప్రయత్నించాడు. అతను చేసిన తప్పుకు రెట్టింపు సొమ్ముని రామయ్యకి చెల్లించాలి అని. అని జమీందారు అనగానే పాపయ్య అయ్యా, నా బుద్ధి గట్టిదిని ఇలా చేశాను, నన్ను క్షమించండి అయ్యా. అని తన తప్పుని ఒప్పుకున్నాడు. ఇక ఆ తర్వాత రామయ్యకి రెట్టింపు డబ్బునిచ్చాడు. తన తెలివితేటలతో సమస్యను పరిష్కరించిన జమీందారు గారిని ఊరంతా మెచ్చుకున్నారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే, నిజాయితీ పరులు సింహం లాంటి వారు. వారికి సింహాసనం అవసరం లేదు. వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అదే వారి సింహాసనం. వారికి ఎప్పుడు దేవుడు అన్యాయం చేయడు. ఒకరు కష్టపడి సంపాదించిన సొమ్ముని ఎవరైనా దోచుకోవాలని చూస్తే దానికి రెట్టింపు కష్టాన్ని వారికి ఇస్తుంది. పరుల సొమ్ము పాము లాంటిది. తాత్కాలికంగా అన్యాయం రాజమేలొచ్చు, కానీ అంతిమ విజయం మాత్రం న్యాయానిదే.